హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ని నార్మల్ నీడిల్తో ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా హ్యాండీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ నార్మల్ నీడిల్ నెంబర్ 1911, కట్ బీడ్స్ గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్, 4mm జమ్కి గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్, జర్దోజీ రింగ్ గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్, యాంకర్ థ్రెడ్స్, టిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్ గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్. ఫస్ట్ నేను ఇక్కడ నార్మల్ నీడిల్ నెంబర్ 11 టిన్ జెరీ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నార్మల్ షూయింగ్ థ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనం జిగ్జాగ్ షేప్ మాదిరిగా డ్రా చేసుకున్నాం కదా, అక్కడ 2 కట్ బీడ్స్ని తీసుకుంటూ ఫస్ట్ గోల్డ్ కలర్ కట్ బీడ్స్తో ఈ జిగ్జాగ్ షేప్ అనేది స్టిచ్ చేస్తున్నాను. వన్ లైన్ మనం గోల్డ్ కలర్ కట్ బీడ్స్తో స్టిచ్ చేసుకున్న తర్వాత సెకండ్ లైన్ సిల్వర్ కలర్ కట్ బీడ్స్తో ఇక్కడ కూడా మనం 2 కట్ బీడ్స్ తీసుకుంటూ జిగ్జాగ్ షేప్ లాగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత డిజైన్లో ఉన్న స్టెమ్కి మనం సింగిల్ కట్ బీడ్ని గోల్డ్ కలర్ కట్ బీడ్స్తో స్టిచ్ చేసుకోవాలి. స్టెమ్స్ అని కట్ బీడ్స్తో స్టిచ్ చేసుకున్న తర్వాత లీవ్స్ని జర్దోజీ ప్యాడెల్ లోడ్ స్టిచ్ మాదిరిగా ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ మధ్యలో ఒక జర్దోజీ రింగ్ స్టిచ్ చేసుకొని తర్వాత దాని మీద నుంచి స్లాంటింగ్గా జర్దోజీ రింగ్స్ అన్నిటిని స్టిచ్ చేసుకోవాలి. అయితే ఈ లీవ్స్ని మనం ఒకటి గోల్డ్ కలర్ జర్దోజీ రింగ్తో ఒకటి సిల్వర్ కలర్ జర్దోజీ రింగ్తో ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. గోల్డ్ కలర్తో స్టిచ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ వాటిని ఏమో మనం సిల్వర్ కలర్ జర్దోజీ రింగ్తో స్టిచ్ చేసుకోవాలి. లీవ్స్ అన్నీ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్లవర్ని మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే జర్దోజీ రింగ్ని తీసుకొని కిందకి దింపేసి మనం ఈ షేప్ లాగా స్టిచ్ చేసుకోవాలి. ట్రయాంగిల్ షేప్ లాగా కార్నర్స్లో మనం సపోర్ట్ రింగ్ వేసుకున్నాం అనుకోండి, మనకు కావాల్సిన ట్రయాంగిల్ షేప్లో ఈ జర్దోజీ రింగ్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ ఫ్లవర్ అంతటిని కూడా మనం జర్దోజీ రింగ్తో స్టిచ్ చేసుకోవాలి.
చిన్న ఫ్లవర్స్‌ని ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత పెద్ద ఫ్లవర్ మధ్యలో మనం లేజీ డేజీ రింగ్స్‌ని జర్దోజీ రింగ్‌తో స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా స్టిచ్ చేసుకున్న చిన్న ఫ్లవర్స్ మధ్యలో మనము 2 రౌండ్స్ తిప్పి లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నార్మల్ నీడిల్ నెంబర్ 1 యూజ్ చేస్తున్నాను. యాంకర్ థ్రెడ్ ఏమో 2 లైన్స్ తీసుకున్నాను. 2 రౌండ్స్ తిప్పి లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి. తర్వాత ఈ పెద్ద ఫ్లవర్లో 2 పెటల్స్ని ఒక్కొక్క కలర్తో స్టిచ్ చేసుకోవాలి. పైన 4 లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ విత్ 4 mm జమ్కి, తర్వాత కింద ఇంకొక లైన్ 4 లేదా 3 లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ విత్ 4 mm జమ్కి స్టిచ్ చేసుకోవాలి. ఈ పెటల్ని నేను లావెండర్ కలర్తో స్టిచ్ చేస్తున్నాను కదా, దీనికి ఆపోజిట్లో ఉన్న పెటల్ని కూడా మనం సేమ్ కలర్ థ్రెడ్తో స్టిచ్ చేసుకోవాలి. లావెండర్ కలర్తో స్టిచ్ చేసుకున్న తర్వాత పింక్ కలర్ థ్రెడ్తో సేమ్ చిన్న ఫ్లవర్ మధ్యలో ఏమో 2 రౌండ్స్ తిప్పి లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి. పెద్ద ఫ్లవర్లో 2 పెటల్స్ని ఏమో లాంగ్ ఫ్రెంచ్ నాట్ విత్ 4 mm జమ్కి స్టిచ్ చేసుకోవాలి. ఇంకొక ఫ్లవర్ని నేను గ్రీన్ కలర్ థ్రెడ్తో స్టిచ్ చేస్తున్నాను. సేమ్ ఇక్కడ చిన్న ఫ్లవర్స్ లోపలేమో 2 రౌండ్స్ తిప్పి లాంగ్ ఫ్రెంచ్ నాట్స్తో ఫిల్లింగ్, పెద్ద ఫ్లవర్కి ఏమో పైన 4 టైమ్స్ కింద 3 లేదా 4 టైమ్స్ లాంగ్ ఫ్రెంచ్ నాట్ విత్ 4 mm జమ్కీతో ఫిల్లింగ్ అంతా చేసుకోవాలి. తర్వాత సిల్వర్ కలర్ జరీ థ్రెడ్ 6 లైన్స్ తీసుకున్నాను. నార్మల్ నీడిల్లో పెడితే మనకి 12 లైన్స్ అవుతుంది. ఇక్కడ లాంగ్ ఫ్రెంచ్ నాట్ విత్ 4 mm సిల్వర్ చెమ్కీతో ఈ స్టెమ్స్కి మనకి ఎక్కడెక్కడ కావాలో స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ లాంగ్ ఫ్రెంచ్ నాట్ విత్ 4 mm చెమ్కి స్టిచ్ చేసుకున్నాం కదా, ఈ ఫ్లవర్స్ మధ్యలో 2 రౌండ్స్ తిప్పి ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేసుకోవాలి. చిన్న ఫ్లవర్స్కి పెద్ద ఫ్లవర్కి కూడా మనం 2 రౌండ్స్ తిప్పి ఫ్రెంచ్ నాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మనకి కావాల్సిన ప్లేస్ అంతట్లో కూడా లాంగ్ ఫ్రెంచ్ నాట్ విత్ 4 mm చెమ్కి స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ హ్యాండ్స్కి బార్డర్ లాగా అక్కడక్కడ బుటీ వర్క్ లాగా చేసుకున్నాం అనుకోండి, నార్మల్ నీడిల్తో యారీ వర్క్ బ్లౌజ్ డిజైన్ అనేది రెడీ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.